పిండి వంటలు సంక్రాంతికే ఎందుకు వండుతారో తెలుసా? దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సంక్రాంతి వచ్చిందంటే పల్లెల్లో హడావిడి మొదలవుతుంది. ఉదయాన్నే రంగవల్లులు, మధ్యాహ్నం సంక్రాంతి ఆటలు, సాయంత్రం కాగానే గుమగుమలాడే సువాసనలతో కూడిన పిండి వంటలు. ఇక పిండి వంటల్లో ముఖ్యంగా అరిసెలు చేస్తుంటారు. అసలు సంక్రాంతికే అరిసెలు ఎందుకు చేస్తారో తెలుసా? దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇందుకు ఒక కారణం ఉందట. సంక్రాంతి పండుగకు కొత్త బియ్యం ఇంటికి వస్తాయి. ఇంటికి వచ్చిన కొత్త బియ్యాన్ని అన్నంగా వండుకుని తినలేరు. ఎందుకంటే కొత్త బియ్యంతో చేసిన భోజనం చేస్తే అరగదు. అలాగే సంక్రాంతికి కొత్త బెల్లం కూడా వస్తుంది. అందుకే కొత్త బియ్యంతో పిండిని చేసి కొత్త బెల్లంతో గుమగుమలాడే అరిసెలు చేస్తారు. ఇలా కొత్త బియ్యం, కొత్త బెల్లంతో చేసిన అరిసెలు శరీరంలో వేడిని పెంచుతాయి. చలికాలంలో వచ్చే జబ్బుల నుంచి అరిసెలు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అందుకే సంక్రాంతికి అరిసెలను తయారు చేస్తారు. సంక్రాంతికి పిండి వంటలను ఎందుకు చేస్తారో తెలుసుకున్నది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.